భవన నిర్మాణ కార్మికుల చెమట ప్రభుత్వ పెద్దలకు డబ్బుల మూటగా మారింది. కాదేది దోచుకునేందుకు అనర్హమన్నట్టుగా పాలక పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఆఖరకు కార్మికుల బీమా సొమ్మును సైతం స్వాహా చేశారు. అనామక ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు రేవంత్ సర్కార్ అప్పనంగా వందల కోట్లను బదిలీ చేసింది. కార్మికుల బీమా వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెక్కల కష్టంతో రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి కూడబెట్టుకున్న భవన నిర్మాణ కార్మికుల సొమ్ము గద్దల పాలైంది. కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన కార్మిక సంక్షేమ నిధిని కొందరు పాలక పెద్దలు కలిసి యథేచ్ఛగా కొల్లగొట్టారు. ముఖ్య నేత, ఆయన అనుచరులు, ఒక ముఖ్య అధికారి కలిసి పేదల సొమ్ము 346.36 కోట్లను పక్కదారి పట్టించారు. కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత, పాక్షిక అంగవైకల్య పథకాల నిర్వహణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా తప్పుకుంది. ఊరు పేరు లేని ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు నిర్వహణ బాధ్యతలను కట్టబెట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు, కార్మిక సంఘాలకు తెలియకుండా సీఎంఓలోని ఓ ప్రత్యేకాధికారి కర్ర పట్టుకొని ఈ తతంగమంతా నడిపించినట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 2007 నుంచి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమల్లోకి వచ్చింది. కార్మిక శాఖ మంత్రి చైర్మన్ గా భవన కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం ఒక్కో కార్మికుడి నుంచి సభ్యత్వ రుసుము కింద ఏటా 110 రూపాయలు వసూలు చేస్తుంది. చెల్లించిన వారికి 5 ఏళ్లలో గడువుతో లేబర్ కార్డు మంజూరు చేస్తుంది. దీనికి తోడు భవనాలు, నిర్మాణాల కాంట్రాక్టర్లు, ఓనర్ల నుంచి ప్రభుత్వం 1% సెస్ వసూలు చేస్తుంది. కార్మిక సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఉన్న కార్మికులు మరణించినా లేదా గాయపడినా, దివ్యాంగులుగా మారినా బీమా సౌకర్యం కల్పిస్తారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత, పాక్షిక వైకల్య బీమా పథకాలను నిర్వహిస్తుంది. అయితే ఈ బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకున్న రేవంత్ సర్కార్ ముంబైకి చెందిన ట్రయల్ బ్లేజర్ ఇన్సూరెన్స్ బ్రోకర్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 22న జీవో 12ను విడుదల చేసి గోప్యంగా ఉంచింది. బీమా నిర్వహణ అప్పగించిన 2 రోజుల్లోనే ట్రయల్ బ్లేజర్ బ్రోకర్ కంపెనీ ఖాతాలోకి రేవంత్ ప్రభుత్వం 346 కోట్లు జమ చేసింది. అయితే ఇది ఒక అనామక కంపెనీగా తెలుస్తోంది. ఈ కంపెనీ అధీకృత వాటా మూలధనం కేవలం 3 కోట్లుగా, చెల్లింపు మూలధనం 2.50 కోట్లు మాత్రమే ఉంది. ఇంత చిన్న కంపెనీకి వందల కోట్ల కార్మిక బీమా బ్రోకరేజ్ వ్యవహారాలు కట్టబెట్టడంపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. కార్మికుల బీమా నిర్వహణ బాధ్యతలు చూసేందుకు ప్రభుత్వం ఓపెన్ టెండర్ విధానంలో బిడ్డింగ్లను ఆహ్వానించింది. అయితే దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసిని, మరికొన్ని బీమా సంస్థలను పక్కనబెట్టి కనీసం 2 కోట్ల మూలధనం కూడా లేని క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీకి కార్మిక శాఖ టెండర్ ఖరారు చేసింది. బెంగళూరు కేంద్రంగా నడిచే ఈ కంపెనీ 2018లో ప్రారంభమైంది. కేవలం 43 మంది ఉద్యోగులతో నడుస్తోంది. ఈ కంపెనీ 2024-25 వార్షిక చెల్లింపులు 2.80 కోట్లు మాత్రమే, మూలధనం 1.88 కోట్లుగా ప్రకటించింది. ఇంత చిన్న కంపెనీకి ట్రయల్ బ్లేజర్ బ్రోకర్ కంపెనీ ద్వారా ఒకేసారి 250 కోట్ల నగదును కార్మిక శాఖ బదిలీ చేసింది. మరో 96.46 కోట్లను ముంబై కేంద్రంగా పనిచేస్తున్న హెచ్ఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించింది. 2 కంపెనీలకు కలిపి 346 కోట్లను అప్పగించి 45 రోజులు దాటుతున్నా నియమ నిబంధనలు రూపొందించలేదని కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి పెద్ద మొత్తంలో నిధులు దారిమరినట్లు చర్చ జరుగుతోంది. అంతేకాదు ఎల్ఐసితో పాటు బిడ్డింగ్లో పాల్గొన్న కంపెనీల్లో 7 షెల్ కంపెనీలేనని, టెండర్ దక్కించుకోవడానికే కొందరు పెద్దలు ఇలా చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్మిక సంక్షేమ బోర్డులో ప్రస్తుతం 14.93 లక్షల మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. మరో 1.88 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సభ్యత్వం ఉన్నవారిలో దాదాపు 35,000 మంది వరకు మరణించి ఉంటారని బోర్డు అంచనా వేస్తోంది.
కానీ కార్మిక శాఖ ఈ లెక్కలన్నింటినీ పట్టించుకోకుండా గంపగుత్తాగా 15 లక్షల మంది కార్మికులకు ప్రీమియం చెల్లించింది. ఒక్కో కార్మికునికి 2,309 రూపాయల చొప్పున 15 లక్షల మందికి కలిపి మొత్తం 346.38 కోట్ల ప్రీమియం చెల్లించింది. చనిపోయిన వారిని తీసేసి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలిస్తే ఈ భారం తగ్గేదని కార్మిక శాఖ అధికారులు అంటున్నారు. కానీ ఇవేమీ చేయకుండా హడావిడిగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అటు నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలను బీమా కంపెనీలకు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ పాలసీని సైతం పక్కన పెట్టి రేవంత్ ప్రభుత్వం అనామక ప్రైవేటు కంపెనీలకు 346 కోట్ల నిధులు కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున డబ్బు చేతులు మారినట్లు విమర్శలుస్తున్నాయి. కార్మిక బీమా సంక్షేమం నుంచి బోర్డు తప్పుకోవడం, ఆ బాధ్యతలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించడం, 2 రోజుల్లోనే నిధులు మళ్లించడం వంటి ప్రక్రియలు మొత్తం ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక అధికారి కన్సర్న్లో జరిగినట్లు కార్మిక శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. తాను ఢిల్లీలో పనిచేసినప్పుడు పరిచయమైన వివిధ నగరాలకు చెందిన ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో ముందుగా మాట్లాడుకున్న తర్వాతే అన్నీ తానై ఈ వ్యవహారాన్ని నెరపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల మెడ మీద కత్తిపెట్టి సచివాలయంలోని సెక్షన్లలో ఒత్తిడి చేసి మరీ ఈ పని చేయించినట్లు సమాచారం. ముఖ్య నేత అండదండలు లేకుండా ఆ అధికారి యథేచ్ఛగా ఆయన పేరును ఎలా వాడుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా బీమా వ్యవహారాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించే ఫైల్ సచివాలయంలో ఉన్నప్పుడు కార్మిక శాఖ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంది. దీంతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ను బోర్డు తాత్కాలిక చైర్మన్ గా నియమించి ప్రీమియంకు సంబంధించిన 346 కోట్ల బడ్జెట్ను విడుదల చేయించారు. ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి కార్మిక సంక్షేమ బోర్డు కింద 2,300 కోట్ల నిధి ఉంది. గడిచిన 2 ఏళ్లలోనే ఈ నిధి నుంచి 1000 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. అయితే వాటిని దేనికోసం ఖర్చు చేశారో ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఇక 15 లక్షల మంది కార్మికులకు సంబంధించిన 346 కోట్ల ప్రీమియం డబ్బులను చేతిలో పడగానే సదరు ప్రైవేట్ బీమా కంపెనీ కటాఫ్ తేదీ అంటూ కొర్రీలు పెట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జూలై 27 తర్వాత మరణించిన కార్మికులను మాత్రమే బీమా లబ్ధిదారులుగా గుర్తిస్తామనే నిబంధనను అమల్లోకి తెచ్చిందని చెబుతున్నారు. అంతకంటే ముందు చనిపోయిన కార్మికులు తమ పరిధిలోకి రారని, ఆయా లావాదేవీల విషయమై బోర్డును సంప్రదించాలని మెలిక పెట్టినట్లు చెబుతున్నారు. ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించేలా ఉన్న ఈ నిబంధనకు కూడా కార్మిక శాఖ అంగీకారం తెలిపినట్లు తెలిసిందే.